దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎందాం కొద్దిసేపు శ్రద్ధగా. దేవుడు చెబుతున్నాడా, నీవు ఇంట్లో ఉన్నా దీవించబడతావు, వేటికి వెళ్ళినా దీవించబడతావు, పొలంలోకి వెళ్ళినా దీవించబడతావు. నీ గొర్రెల మందు దీవించబడతాయి, నీ పశువుల మందు దీవించబడతాయి, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడతాయి. ఇవన్నీ దీవించబడిన అంటున్నాడు దేవుడు. ఎప్పుడు దీవించబడతాయి? మనం యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు, యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయి, మాట మనకు జరుగుతాయి, మనం దీవించబడతాం. యెహోవా మాట శ్రద్ధగా వింటున్నావా? నువ్వు శ్రద్ధగా వినాలి. మనం అశ్రద్ధగా వినకూడదు. అశ్రద్ధగా వినేవాడు శాపగ్రస్తుడని వాక్యం తెలియబడుతుంది. యెహోవా మాట అశ్రద్ధగా, యెహోవా పని కానీ అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడంట. అశ్రద్ధగా ఉండకూడదు, మనం శ్రద్ధగా చేయాలి, శ్రద్ధగా ఉండాలన్నమాట. యెహోషువ భక్తుడు దేవుని ఎంతగానో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆరాధించి ఆయన్ని గణపరిచాడనమాట. అంత భక్తిపరుడు కనుక యెహోషువ భక్తుడు యుద్ధం జరుగుతుండగా సూర్యచంద్రుల్ని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళకి సూర్యచంద్రులకి ఆజ్ఞాపించాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు అన్నమాట. యుద్ధం జరిగేదా. అంత భక్తుడు ఎంత భక్తుడు కాకపోతే దేవుడు ఆయన మాట నెరవేర్చాడు అక్కడ. అట్లా ఉండాలి మనం. దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మమ్మల్ని ఆరాధిస్తూ ఆయన్ని గణపడుతూ ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవించామనుకో మనం వీటన్నిటిలో దీవించబడతాం అన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతాం, వెళ్ళిపోడికి వెళ్ళినప్పుడు దీవించబడతాం, పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతాం. ఇవన్నీ చాలా ఉన్నాయి. గొర్రెల మందలు దీవించబడతాయి, గొడ్లు దీవించబడతాయి, పశువుల్లో అన్నీ ఎన్నో దీవించబడతాయి అన్నాడు దేవుడు. దీవించబడతాయి అంటే నువ్వు వాటికట్టే మనం అదే మనకి తొందర ఎక్కువ. ఇప్పుడు సామెతల గ్రంథంలో అట్లాగే రాసుంది. సామెతల గ్రంథంలో ప్రసంగంలో రాసుంది, ఎవరినోడా నీ యవ్వన కాలమున నువ్వు సంతోషించమని రాసింది. ఆ రాసుంటే ఆ మాట పట్టుకుని వీళ్ళు దేవుడే చెప్పాడు, యవనష్ట ఈ యవన కాలాన్ని నువ్వు ఆనందించు, సంతోషించు అని చెప్పాడు అంటారు. దాని తర్వాత మాట ఇక అనవసరం చూడరు. దాని తర్వాత ఏముంది? నీ యవన కాలమున నువ్వు సంతోషించు, తర్వాత నువ్వు తీర్పులోకి వస్తావు, అది గ్రహించు అని దేవుడు చెబుతున్నాడు అక్కడ. ఆ తర్వాత మాట చదవకుండా ఈ మాట పట్టుకుని దేవుడే చెప్పాడు ఆనందించమని, దేవుడే సంతోషించమని చెప్పాడు లోకంలో యవన కాలంలో అన్నాడు అని అంటామన్నమాట. మనం దేవుని స్తోత్రం. సగం విని సగం వినం. మనం సగం చదువుతాం అంతే. ఆశీర్వాదం బట్టి చదువుతాం. మనకి శాపం వద్దు. శాపాలు అంటే భయం మనకి. ఆశీర్వాదాలు అంటే మనకి ఆశీర్వాదాలు వచ్చేయాలి. ఆశీర్వాదాలు వచ్చి నెత్తి మీద పడిపోవాలన్నమాట. మనం దేవుని మట్టికి శ్రద్ధగా ఎతకము, దేవుడి ఆజ్ఞను పాటించము. దేవుని మట్టికి మనల్ని ఆశీర్వదించాలి. దించుపరేవా అంటారు. ఏంటి దించేది? ఇప్పుడు నీవు యోగ్యంగా ఉండాలి దేవుడికి. నీవు దేవుడికి యోగ్యంగా ఉన్నావు అనుకో, దేవుడు నువ్వు పదే అడగక్కల్లా అని తెలుసు. నీ మీద ఆత్మ నీకు ఇస్తాడు, పరిపూర్ణంగా ఇస్తాడన్నమాట. అన్ని ఆశీర్వాదం కాడే ఇస్తాడు. దేవుడు అంత ఆస్వాదించబడినోడు ఎట్లా ఉంటాడంటే
ఆత్మానుసారంగా ఆస్వాదించబడతాడు, శరీరంగా కూడా ఆస్వాదించబడతాడు. శరీరంగా ఆస్వాదించి ఆత్మానుసారంగా ఆస్వాదించబడిపోతే ఎందుకు? అది వ్యర్థమే. అది సైతాన్ నిన్ను అట్లాగా నీకు కల్పిస్తుంది, చూపిస్తుందన్నమాట. ఆ సైతాన్ మార్గంలో నువ్వు వెళ్తున్నావు, ఏంటి? డబ్బు కాసుపడి. అంతేగాని దేవుడు చెప్పిన మాట నువ్వు శ్రద్ధగా వినాలి. అంతే, అప్పుడు నిన్ను దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు ఆస్వాదించాడు అనుకో, నీ శరీరంగా ఆస్వాదించాడు, ఆత్మీయంగా ఆస్వాదించాడు. 2 ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదం అయితే. అదే సైతాన్ ఆశీర్వాదం అనుకో, లోకంలోనే ఆస్వాదిస్తాయి. లోకంలో నీకేం కావాలో అన్నీ చూపిస్తాయి, రంగుల పొంగులు అన్నీ చూపించి నువ్వు ఆనందించు, నువ్వు సంతోషించు అని చెబుతామాట సైతాను. అది సైతాన్ మాట విన్నామనుకో, మనం అంతే. అవమ్మ అట్లాగే చేసింది, సైతాన్ మాట వింది. సైతాన్ ఏంటి? ఆ పండు రంగు అందంగా ఉందంట, అందంగా కనపడిందంట. అందంగా కనపడేది సైతాన్. మనకి అందంగా కనపడేటట్టు రంగుల ప్రపంచంలో మనం అవి చూడాలని మనకి అందాన్ని చూపిస్తుందన్నమాట. అట్లా మనం సైతానికి లోబడి అట్లా అవి చూసామనుకో, అంతే. మన జీవితం అదో పాదాలు దిగిపోద్ది, అయిపోయినట్టే మన మాట. అదే ఒక ఆయన ఉన్నాడు కదా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చాడంట. యెరూషలేము అంటే ఏంటి? దేవుని మందిరము, ఆశీర్వాదాలు నిలయం. మనం యెరూషలేములోనే ఉండాలి. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చాడంట. యెరికో అంటే ఏంటి? శాప బుద్ధిపోయిన దేశం. అది శాపానికి, అది ఆశీర్వాదం లేదు, దాంట్లో ఉండదు. అది శాపంలోకి వచ్చాడనమాట. వచ్చేటప్పటికి ఏమైంది? దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడితే దొంగలు దోసుకుని దోసుకుంటారు. వాళ్ళు దొంగలు వస్త్రాలు దోసుకున్నారు, బంగారం అన్ని విలువైన వస్తువులన్నీ దోసుకుని మళ్ళీ అంత అక్కడికి ఇడిచిపెట్టగా అతన్ని కొట్టారంట. కొట్టి కొనపానంతో ఇడిచిపెట్టారని ఉంది, లేక బైబిల్లో కొనపానంతో ఇడిచిపెట్టారు. అట్లాగే సైతాను మనల్ని అటు ఇటు కావని చేద్ది. అటు పేనమో పోదు, ఎగిటే పేనమో రాదు, అటు ఇటుగా బాధపడతాం మనం. అట్లా చేద్దా సైతానుకో లోబడ్డామనుకో, అట్లా చేద్దాయి. అదే దేవుడని భయభక్తులు కలిగి ఉన్నామనుకో, నీకు అయ్యేమి నీ దారికి రానోవాడు దేవుడు. మనము ఆశీర్వాదాలకే కర్తలుగా ఉండాలి. ఆశీర్వాదాలకి కర్తలుగా ఉంటాకే దేవుడు పిలిచాడు, కానీ శాపానికి కర్తలుగా ఉంటాక మనం పిలవాల. నువ్వు ఆస్వాదించాలంటే నువ్వు దేవుని ముందు శ్రద్ధగా వెతకాలి. శ్రద్ధగా వెతకామనుకో, ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి మాట. నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది, నీ ఆస్తి ఆస్వాదించబడుతుంది, నీ పశువులు ఆస్వాదించబడతాయి, నీ భూఫలం ఆశీర్వదించబడుతుంది, నీ అన్ని సమస్తం పిండి పుసుక తొట్టి ఆస్వాదించబడుతుంది, అన్నీ ఆస్వాదించబడతాయి మాట. అట్లా మనం దేవుని భయభక్తులు కలిగి మనం జీవిస్తే మనకున్నది సమస్తం దేవుడు ఆస్వాదించబడుతుందట. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించుకోవాలి కానీ మనం లోకానికి వెళ్ళకూడదు. లోకంలో ఏంటి? రంగులు అవన్నీ ఉంటాయి, చూపిస్తుంది వెర్రి సైతాను. రంగుల ప్రపంచం చూపిస్తుంది మనకి. మనం ఏంటంటే ఏదో చూసి అట్లా లోబడిపోతామన్నమాట.
అదే అన్న సులువుగా సిక్కులు పెట్టి సైతానంట అట్లాగే సిక్కులు పెడుతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి మాట. ప్రార్థన చేసుకుంటూ మెలకువగా ఉండాలి. సైతానికి మనము అవకాశం ఇవ్వకూడదు. దేవుణ్ణి అనుసరించుకుంటూ, దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, ఆయన ప్రార్థన చేసుకుంటూ, ఆయన ఆశీర్వాదం పొందుకుంటూ ఆయనలో జీవించాలన్నమాట. ఆయనలో ఆత్మీయంగా వర్ధిల్లాలి. అంతేగాని లోకంలో లోకం మనకు అనవసరం. ఇప్పుడు నువ్వు జీవించిన కాలం చాలు. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు జీవించిన కాలం చాలు. ఇక నాతో ఉన్నావు కదా, ఇక నన్ను సేవించు, నన్ను ఆరాధించు, నీతిగా ఉండు. అది అబద్ధ జీవితం వదిలేయక నీకు వద్దది. నువ్వు నీతిగా జీవించు. యేసుప్రభు అంటే ఏంటి? సత్యాన్ని అనుసరించి సత్యంగా జీవించు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి మన మాట. దేవుడు అదే చూస్తాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. దానికి మించింది ఏదన్నా వచ్చిందంటే అది అపవాది నుంచి కలిగింది. అపవాది సొత్తు మనం కాకూడదు. దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు మనం దీవించబడతాం. అంతేకాని మన ఆశీర్వాదం కావాలి, నేను దేవుణ్ణి ఇట్టగా అమరించలేను, నేను ఎట్లా జీవిస్తాను అని అంటే మనకి ఎట్ట కుదరదు. దేవుణ్ణి ఏదైనా దేవుడు నాకేం చేశాడో అనే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి నువ్వే. దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు ఏం మేలు చేశాడు అంటున్నాం మనం. దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? వస్తున్నావు. నువ్వు మనసారా దేవుడిని స్తుతిస్తున్నావా? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నువ్వు గణపరచాలి. దేవుణ్ణి కనపడుతున్నావా? దేవుణ్ణి మహిమపడుతున్నావా? మహిమపడుతున్నా ఆర్చుకోండా. ఆయన దేవుడు నాకు ఆశీర్వాదం కావాలి, వచ్చేయాలి అని అంటామాట. మనం దేవుడి ఆశీర్వాదం పొందుకుంటాకే అదే ఏబు గారు అన్నట్టు, ఏబు గారి భార్య అందంట, ఇంత రోగంతో బాధపడి ఇంత ఇది అవుతున్నావు, ఇంకా దేవుడు అంటున్నావు ఏంటి? ఆ దేవుడిని దూషించి సావంటే అప్పుడు అన్నాడంట ఏబు గారు, మూర్ఖురాళ్ళగా మాట్లాడమాక, ఆశీర్వాదం పొందుకుంటాకే కర్తలం కాదు, మనం శాపం కాడ అనుభవిస్తాకే మనం కర్తలం అన్నాడంట. అట్లాగే మనం శ్రమల్లో కూడా పాలు పొందాలి. ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? నువ్వు శ్రమ పడుకోండి. ఇప్పుడు నువ్వు పనికి వెళ్తున్నావు, కష్టపడుకోండి, నీకు కూలి ఇచ్చేస్తున్నారా? కష్టపడుకోండి, నీకు డబ్బులు ఇచ్చేస్తున్నారా? నువ్వు కష్టపడి 24 గంటలు 12 గంటలు కష్టపడితే కానీ అగ్గులో అప్పుడు నీకు డబ్బులు ఇస్తున్నారు. అంతే కదా. అట్లాగే నువ్వు దేవుడి దగ్గర కష్టపడాలి, ప్రార్థన చేస్తూ, ఉపవాసం ప్రార్థన చేస్తూ, ఆయన గణపరిచి మనం ఎంతో ఇదిగా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుని అప్పుడు ఆశీర్వదిస్తాడనమాట. అలాంటి ఆశీర్వాదం మనం దేవుడి దగ్గర పొందుకోవాలి, దేవుడికి ఇష్టలుగా జీవించాలి. అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించుగాక, దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం నాయన యేసయ్యా, నీకు స్తోత్రం. నేను ఇప్పటి వరకు నేను మాతో మాట్లాడిన మధ్య స్తోత్రం నైనా. మేము ఎట్లా ఉండాలో మీ అందు భయభక్తులు కలిగి ఉండాలని తెలియపరచు. మాదేమో లోకంలో మేము పడగొడుతండి నాయన. మీ అందే నడుచుకునే జీవితాలు నాకు దయచేసి మీ బిడ్డగా నాయన బలపరిచి కాపాడి సహాయం చేయమని శ్రమలో ప్రార్థన చేసి అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారి కేసు కృపరిశుద్ధాత్మ విశ్వాసం ఇక్కడ చేరిన నాకు లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.